లగచర్ల దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ను డిసెంబర్ 11 వరకు కోర్టు పొడిగించింది. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు హాజరుపరిచారు. బెయిల్ పిటిషన్పై వికారాబాద్ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కస్టడీపై వాదనలు ముగిశాయి. మరోవైపు క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. లగచర్ల దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ను డిసెంబర్ 11 వరకు కోర్టు పొడిగించింది. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు హాజరుపరిచారు. బెయిల్ పిటిషన్పై వికారాబాద్ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. ఘటనలో ప్రధాన నిందితుడైనటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ ను ఏదైతే న్యాయమూర్తి ముందు అతన్ని వర్చువల్ గా హాజరుపరిచారో ఆ తర్వాత రిమాండ్ పొడిగించారు. అయితే నిన్నటితో పూర్తిస్థాయిలో అతని రిమాండ్ అనేది 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ ముగిసింది. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచగా పోలీసులు హాజరుపరిచారు. అయితే వచ్చే నెల 11 వరకు కూడా అతని రిమాండ్ ను పొడిగించారు. అయితే బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే ఒకవైపు వికారాబాద్ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు అయితే ఈ కస్టడీకి సంబంధించి ఒకవైపు వాదనలన్నీ పూర్తిలో ముగిశాయి. క్లాస్ పిటిషన్ పై ఒకవైపు హైకోర్టులో కూడా దీనికి సంబంధించి తీర్పు కూడా రిజర్వ్ చేయబడింది. క్లాస్ పిటిషన్ పై మన న్యాయమూర్తి హైకోర్టులో ఏ విధంగా నిర్ణయం ఉండబోతుంది అనేది ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతుండగా ఒకవైపు కస్టడీపై ఇప్పటికే వాదనలన్నీ ముగిశాయి. ప్రస్తుతానికైతే అతని రిమాండ్ 11 వరకు కూడా న్యాయమూర్తి పొడిగించారు. రైట్, థ్యాంక్ యూ అమర్.